రోజులు ఉంది, అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకి మాకు కంక్లూజన్ వచ్చింది, 14 రోజులకి కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టమే లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా మార్చుకోవాలన్నిటికి వెళ్ళాలా ఏంటన్నది ఒకసారి గురించి వర్కౌట్ చేస్తున్నారు. లేదు, అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, విఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డెఫిషియట్లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్ కేటగిరీస్ అంత ఇండెప్త్గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేస్తాం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని స్టేజెస్ వైజ్గా మాత్రం డెఫినెట్గా మేము మీట్ అవుతాం. అదే చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మేము అయితే ఒక రెడీ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ అంతటినీ కూడా సీఎం గారి చేతిలో పెడతాం. ఒక పక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్గా మీరు అన్నది, నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంత ఉంది, ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రాని, నిన్న అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం, కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, కొత్త ఎస్పీ ఆఫీసర్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది. కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం, కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ ఖర్చు సాధన